కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అయోధ్య రామ మందిరంలో ఇటు కాశ్మీర్ కు చెందిన ఒక వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయోధ్యలోని రామ మందిర సముదాయంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కాశ్మీర్ కు చెందిన అహ్మద్ షేక్ అనే వ్యక్తిని భద్రతా దళాలు ఒకవైపు అదుపులోకి కూడా తీసుకున్నాయి. అయితే భారతదేశ మతపరమైన ఉద్రిక్తతలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? రామ మందిరం వంటి సున్నితమైన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగటం మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందా? దాని గురించి మాట్లాడదాం. సార్, చూస్తున్నాము ఎందుకంటే ఉగ్రదాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఏం జరిగినా దాని మీదకే వెళ్తుంది. అయోధ్య రామ మందిరంలో ఇటు నమాజ్ చేయటం వెనుక కారణం ఏమైనా ఉండొచ్చా సార్? అంటే లెటర్ మేక్ ఇట్ క్లియర్. అనవసరంగా మనం భయాల్సింది. నమాజ్ చేయలేదు, నమాజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనే అనుమానం రావడంతోనే నిర్బంధించారు. అందువల్ల ఏదో రామ మందిరం అపవిత్రానికి గురైంది, అక్కడ నమాజ్ చేశారు అని మనము తప్పుడు మాటలు అనకూడదు. అది రాంగ్ మెసేజ్ పోతుంది. ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కనుక. సో నేను మీడియాలో చదివింది అయితే నమాజ్కు ప్రిపేర్ అవుతున్నాడు అన్న అనుమానంతోనే ఆ వ్యక్తి బిహేవియర్ను గమనించి లోపలేశారు. ఇక ఇది ఒక వ్యక్తులు చేసే తప్పుడు పనులు. వ్యక్తులు చేసే తప్పుడు పనులను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి దీన్ని మత ఉద్రిక్తతల్ని పెంచడం బాధ్యతారహితమవుతుంది. రాజకీయ అవసరాలు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు తప్ప మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. అయితే రామ మందిరం కోట్లాది హిందువులకు విశ్వాసాలతో ముడిపడి ఉన్నది. ఆ రామ మందిరంలోకి వెళ్ళి పరమతస్థుడు రామ మందిరంలో భిన్నమైన మతపరమైన కార్యక్రమాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అది ఖచ్చితంగా అంగీకరించడానికి వీల్లేంది, ఖండించాల్సిందే. ఏ వివాదము బాబ్రీ మసీదు ఉండే కదా, బాబ్రీ మసీదు దగ్గర విగ్రహాలు పెట్టడము ఆ రోజుల్లో అది కూడా వివాదమైంది. ఏదైనా చరిత్రలో మనం బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదం దేశాన్ని మతపరంగా తీవ్రమైన అలజడికి కారణమైంది, విభజనకు కారణమైంది, మత కల్లోలాలకు కారణమైంది, రాజకీయంగా రాజకీయ సమీకరణకు కారణమైంది, బీజేపీ అధికారంలోకి రావటానికి కూడా కారణమైంది. కానీ ఆ తర్వాత ఆ రోజు మా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం ముగిసింది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందరిలో శిరసావించాల్సిందే. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, తప్పేమీ లేదు. అది ఆ తీర్పు సరైనది కాదు అనేవాళ్ళు ఉన్నారు, ఉండవచ్చు కూడా. కానీ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు తీర్పు లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే వివాదం సమయంలో కూడా వాస్తవంగా రామ మందిరం కావాలి అన్న వాళ్ళు మేము కోర్టు తీర్పులకు అంగీకరించము, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించింది. కోర్టులు ఎలా డిసైడ్ చేస్తే రాముడు అక్కడే పుట్టాడు అన్నది ఇది మా విశ్వాసం అన్నారు. కానీ ఈ వివాదాన్ని పట్ల ఒక తటస్థమైన వైఖరి ఉన్నవాళ్ళు స్పష్టంగా చెప్పింది దీన్ని ఎక్కడొక్క చోట ముగింపు పలకాలి. దేశ ప్రజలను మతపరమైన విభజనకు ఇది కారణం కాకూడదు అంటే దీనికి పులి స్టాప్ పెట్టారు. అప్పుడు ఏంటి పరిష్కారం? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పే ఫైనల్ అనుకున్నాం. తర్వాత తీర్పు వచ్చింది. ఆ తీర్పు అయినా ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ ఆ తీర్పును ఎవరు ఛాలెంజ్ చేయలేదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా దేశంలో ఎవరు పెద్ద ఉద్యమాలకు కూడా చేయలేదు. బాబ్రీ మసీదుకు అయోధ్యలోనే ప్రత్యేకంగా వేరే స్థలాన్ని కేటాయించారు. దాని నిర్మాణం కూడా జరుగుతున్నట్లుంది. ఇక ఆ వివాదం ముగిసిన తర్వాత దాన్ని మళ్ళీ రేపితే అది మైనారిటీ సమాజానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మెజారిటీ ప్రజల్లో మతభావాలు చెలరేగితే అది వాస్తవంగా మైనారిటీ ప్రజలకు కూడా మంచిది కాదు. అందువల్ల ముస్లిం సంఘాలకు కూడా ముస్లిం పార్టీలకు కూడా దీన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇది సమాజంలో మెజారిటీ ప్రజల్లో మతభావాలు రగిలిస్తే అది ఖచ్చితంగా మైనారిటీలకు కూడా నష్టం, దేశ సమైక్యతకు నష్టం. అందువల్ల ముగిసిన వివాదాన్ని మళ్ళీ రేకెత్తించి దాన్ని మళ్ళీ వివాదంగా మార్చి గందరగోళం అనేది ఎవరు సృష్టించినా దాన్ని అంగీకరించకూడదు.